ప్రియమైన మీకు ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు ప్రభు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారని ప్రభువు పేరిట మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువు మిమ్మలను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్పు చేయబోతూ ఉన్నారు. ఈ నెల ప్రారంభము నుంచే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలని, ఆశీర్వాదకరముగా మిమ్మలను దేవుడు పునరుద్ధాన శక్తి చేత రూపాంతరపరిచి మిమ్మల్ని గొప్ప చేయాలని ప్రభు యొక్క వాంఛ ఉన్నది. ఈరోజు దేవుని వాగ్దానము మీ కొరకై, నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. యెషయా 45:2 ప్రకారం. ప్రియ సహోదరి సహోదరుడా, కృప నిన్ను గొప్పవానిగా చేయుటకు దేవుని కృప నువ్వు పొందుకోబోతున్నావు. నీకంటే ముందు దేవుడు తన దూతలను పంపి నీ పనులన్నీ కూడా చక్కపరుస్తూ ఉన్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, కలవరపడవద్దు అని ప్రభువు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కలవరముతో ఉన్నప్పుడు దేవుని కార్యములను చూచుటకు మనకు మనస్సు ఉండదు. దేవుని మీద మనస్సు నిలుపుకునే వారముగా మనం ఉండలేం. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, భయపడవద్దు, నీ మార్గములను సరళము చేయవాడుగా నేను ఉన్నాను అని ప్రభువు మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. కలవరము విడిచి గందరగోళంగా ఉన్న నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసి ప్రశాంతత, నెమ్మది ఇచ్చి ప్రతి మార్గము నీకు మేలుగా మార్చబోతున్నాడు. నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి మార్గము సరళముగా మార్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నమ్మండి, దేవుని కార్యములు మీరు చూడబోతూ ఉన్నారు. ఆర్థిక గందరగోళం, ఆరోగ్యం పోగొక గందరగోళం, పిల్లలు ఎలాగన వారిని ఏ కాలేజీల్లో జాయిన్ చేయాలి, ఎలాగన వారికి ఫీజులు కట్టాలనేటువంటి ఒక గందరగోళం, ప్రతి విషయంలో కూడా కలవరము మనలను వెంటాడుతూ ఉంది. అయినను ఇవన్నీ దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మీ మార్గములను సరళము చేయబోతున్నాను, నమ్మండి, విశ్వసించండి, నా వైపు చూడండి అని ప్రభువు వారు పిలుపునిస్తూ ఉన్నారు. దేవుని వైపు మనము చూద్దాం. దేవుడు చేసే ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని పొందుకుందాం. దేవుడు నీ మార్గములో వెలుగును కలగజేసి చీకటి అనగా అడ్డంకులన్నిటినీ తొలగింపచేసి ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని ఆశ్రయించండి. అద్భుత మార్గము ఆయన చూపించబోతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదము ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మేలు కలగజేయబోతున్నాడు. కాబట్టి భయపడవద్దు, దిగులు పడవద్దు, దేవుని వైపు చూడండి. దేవుడు అంటున్నాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మంచిది. దేవుని ఆశ్రయిద్దాం, దేవుని వైపు మనం కనులెత్తి చూద్దాం, దేవుడిచ్చేటువంటి దీవెన పొందుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రియ తండ్రి, నీవు నా మార్గమును సరళం చేసి మెట్టలను సమభూమిగా మార్చి లోయలను పూడ్చి నా ముందు నడుచుచు నన్ను నడిపిస్తూ నాకు ధైర్యమును కలగజేస్తూ ఆశీర్వాదము నాకు సొంతము చేయుచున్నవాడా, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నీ వాగ్దాన ఫలములను అనుభవిస్తూ నిన్ను మహిమపరుచు కృప నాకు ఇమ్మని ప్రభువా నీ పేరట నేను అడుగుచూ ఉన్నాను. అడుగువానికి నిశ్చయముగా ఇచ్చేవాడివై ఉన్న నీవు నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పోరాటము, ఆర్థిక పోరాటము, రోగమైనటువంటి సమస్య నుంచి నన్ను విడిపించి అయా నా తండ్రి నా భవిష్యత్తును ప్రభువా స్థిరపరిచి ప్రభు నా తండ్రి నాకు మేలు చేసి ఆశీర్వదించమని ధైర్యముతో నింపిన నీ వైపు నా కనులెత్తి చూస్తూ ఉన్నాను. అయా నా తండ్రి, నీవు నన్ను గొప్ప చేసే దేవుడివని ఆశ్రయించి నిన్నే ప్రభువా ఘనపరచుచుండగా నాకు మేలు చేసి ఆశీర్వదించి దీవించమని, గొప్ప చేయమని, నన్ను నా బిడ్డలను నా కుటుంబమును దీవెనకరంగా మార్చి గొప్ప చేయమని సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.